హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెన్స్డే మార్నింగ్ తిరుపతి వెళ్ళాం. యాక్చువల్లీ మేము మార్నింగ్ 6 కి బస్ టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ అది 2 hours లేట్ గా రీషెడ్యూల్ చేశాడు. సో ఇంక ధీమాగా రెడీ అయిపోయి మార్తాలి వెళ్ళిపోయాం. బస్సు వచ్చే లోపు టిఫిన్ చేసేద్దామని సాంబార్ ఇడ్లీ తీసుకున్నాం. ఒకటి చెప్పొచ్చు, ఎంత పెద్ద రెస్టారెంట్ లో అయినా మా ఏయు సాంబార్ ఇడ్లీని మాత్రం బీట్ చేయలేదు. బస్ ఎక్కగానే ఇలా హ్యాంపర్స్ ఇచ్చారు, భలే క్యూట్ గా ఉన్నాయి. యాక్చువల్లీ మేము 3 months బ్యాక్ తిరుపతి వెళ్ళాం, కానీ ఇప్పుడు మళ్ళీ విఐపి టికెట్స్ దొరికాయని వెళ్తున్నాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం విఐపి దర్శనంకి వెళ్ళడం. తిరుపతిలో దిగ్గానే మా కోసమే వెయిట్ చేస్తున్నట్టు తిరుమల వెళ్ళడానికి బస్సు ఉంది. ఎక్కేసాం. వెంటనే టోల్ గేట్ దగ్గర మేము దిక్కుండానే సెక్యూరిటీ లోపలికి వచ్చి చెక్ చేసేసారు, చిన్నపిల్ల ఉందని. తిరుమలలో అడుగు పెట్టగానే మామిడికాయ ముక్కలు కనిపించాయి ఉప్పు కారంతో. లేట్ చేయకుండా పొట్టలో వేసేసా. అప్పటికి 2 o'clock అయిపోయింది. లంచ్ కి వెళ్ళడానికి టైం కూడా లేదు. ఇంక రోడ్డు పక్కనే ప్రసాదం పంచుంటే తీసుకొని తినేసా. నెక్స్ట్ అయ్యన పాత్రుడు ఇచ్చిన రిఫరెన్స్ లెటర్ తీసుకొని రూమ్స్ బుక్ చేసుకోవడానికి వెళ్ళాం. ఎప్పుడో మా తమ్ముడు చిన్నప్పుడు మా ఎమ్మెల్యే దగ్గర లెటర్ తీసుకొని వచ్చామంట ఇక్కడికి. మా అమ్మ చెప్పింది. ఈ రూమ్స్ మాత్రం నాకు బాగా గుర్తుండిపోయాయి. చిన్నప్పుడు హీటర్ చూడడం అదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఆ రూమ్స్ కూడా కన్ఫ్యూజ్డ్ గా ఉండేవి. ఇప్పుడైతే మాకు ఈ లెటర్ తో జస్ట్ 100 rupees కే డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇంక ఈవినింగ్ చేసి బయటకు వెళ్లి అలా బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని టిఫిన్లు చేసేసి రూమ్ కి వచ్చేసాం. ఈ బొమ్మ విన్సికి అక్కడే కొన్నాం. కొన్ని 10 నిమిషాలు కూడా అవ్వలేదు, ఇరగొచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 9:15 కి మాకు దర్శనం వచ్చింది. విఐపి దర్శనానికి బోల్డ్ జనం ఉన్నారు. కంపార్ట్మెంట్ లో కూడా కూర్చోబెట్టేశాడు, కానీ అక్కడే టిఫిన్ కూడా అయిపోయింది. మాకు దర్శనంకి 1 hour పట్టింది, కానీ భలే అయ్యింది. చాలా దగ్గర నుంచి దర్శించుకున్నాం స్వామిని. థ్యాంక్స్ టు అయ్యన పాత్రుడు గారు అండ్ లావణ్య బ్రో. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు శుభదం నుంచి కూడా వెళ్ళిపోండి, బేబీ ఉంది కదా ఫాస్ట్ గానే అయిపోద్ది అన్నారు. కానీ దగ్గర నుంచి అవ్వదు కదా అని లైట్ తీసుకున్నాం. యాక్చువల్ గా వరాహస్వామి టెంపుల్ కి ముందుగానే వెళ్ళాలంటారు, కానీ మాకు టైం లేక తర్వాత వెళ్ళాం. ఇక్కడ కూడా ఖాళీ లేదు, చాలా రష్ ఉంది. కానీ విన్సీని చూసి మాకు డైరెక్ట్ గా పంపించారు లోపలికి. నేను ఎలాగో అన్నప్రసాదం తినడానికి వెళ్ళడం అవ్వలేదు, అందుకే ఈ రోజు వెళ్ళి తినేసాం. మధ్యలో నామాలు పెడుతుంటే పెట్టించుకున్నాం. బుడ్డి చూడండి ఎంత డీసెంట్ గా పెట్టించుకుంటుందో. హియర్ కమ్స్ ద బర్త్డే బాయ్. మా మరిది గారు లక్కీగా బర్త్డే రోజు దర్శనం చేసుకున్నారు. ఇక్కడ అన్నప్రసాదంలో ఎంత నచ్చని కూరలైనా నచ్చేస్తే అదేంట, కానీ కమ్మగా ప్రసాదం తినేసి రూమ్ చెక్అౌట్ చేసేసి మళ్ళీ బెంగళూరుకి బస్ ఎక్కేసాం. That's it for this video cuties. Please like, share and subscribe. Love you. Bye.